ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్ అండి. సో అందరూ కూడా ఈ క్వశ్చన్ బాగా అడుగుతున్నారు. సో ఎప్పుడు కూడా ఏవి బై చేయాలి, ఎలాంటి స్కీమ్స్ బై చేయాలి, ఎలా పోర్ట్ఫోలియోని మనం మెయింటైన్ చేయాలి, ఎస్ఐపిస్ ద్వారా ఎలా స్ట్రాటజీస్ అప్లై చేయాలి, లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేయాలి, ఇవన్నీ చెప్తున్నారు. కానీ బట్ ఎగ్జిట్ ఎప్పుడు చేయాలి, ఒక ఫండ్ పెర్ఫార్మెన్స్ బాలేదు అని మనకి ఎలా తెలుస్తుంది, అలా తెలిసిన తర్వాత దాంట్లో నుంచి ఎప్పుడు బయటకు వచ్చేయాలి అనేవి చాలా మంది అడుగుతున్నారండి. ఎంట్రీ పాయింట్స్ అనేవి ఈజీయే కానీ బట్ ఎగ్జిట్ అనేది స్టాక్ మార్కెట్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ మేము చెప్పినంత ఈజీ అయితే కాదు. బట్ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. కొన్ని రెడ్ ఫ్లాగ్స్ కానీ మీరు చూసినట్లయితే డెఫినెట్లీ ద టైమ్ హ్యాస్ కమ్, మనం ఆ ఫండ్లో నుంచి బయటకు వచ్చేయాలి. సో ఫస్ట్ వన్ ఏంటంటే, మార్కెట్స్ పెరుగుతూ ఉన్నాయి బట్ మార్కెట్స్ పెరుగుతున్నట్టుగా మీ స్కీమ్ కానీ రిటర్న్స్ ఇవ్వలేదు అంటే దట్ ఈస్ ద ఫస్ట్ ఇండికేషన్. మనము ఆ ఫండ్ని మనం కొంచెం డీలిస్ట్ చేసుకోవడమే మంచిది. అలానే మార్కెట్ ఫాల్ అవుతున్నప్పుడు మీ పోర్ట్ఫోలియోనైనా ప్రొటెక్ట్ చేయగలగాలి. అంటే ఐదర్ మనం ఫండ్స్ కొనుక్కునేది రిటర్న్స్ కోసం కానీ, లేకపోతే మన పోర్ట్ఫోలియోని ఏదైనా సిచ్యువేషన్స్, బ్యాడ్ సిచ్యువేషన్స్ వచ్చేటప్పుడు ప్రొటెక్ట్ చేయడానికైనా ఉపయోగపడాలి. అసలు ఈ రెండిటికి ఉపయోగపడట్లేదు, అది ప్రొటెక్ట్ చేయట్లేదు, బ్యాలెన్స్ చేయట్లేదు, గ్రోత్ కూడా ఇవ్వట్లేదు అంటే దెన్ ద ఫండ్ హ్యాస్ టు బి like delisted ఫ్రమ్ యువర్ పోర్ట్ఫోలియో అండి. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. ఆ తర్వాత మిగతా స్కీమ్స్తో కంపారిజన్ చేయండి. అంటే ఆ కేటగిరీ స్కీమ్స్తో కంపేర్ చేయండి. అవన్నీ కూడా అన్ని కేటగిరీస్ మీరు చూస్తుంటే దాదాపుగా ఒక 12 to 15% మీకు అదే కేటగిరీలో వస్తే, బట్ మీ ఫండ్ మాత్రం కేవలం 8% లేకపోతే 7-8% దగ్గరకే వచ్చి ఆగిపోతుంది. అలా కంటిన్యూస్గా ఒక 2-3 years జరిగింది. 2-3 years వరకు ఆ పెర్ఫార్మెన్స్ మిగతా ఆ కేటగిరీ ఉన్న స్కీమ్స్తో కంపేర్ చేసుకుంటే మిగతావన్నీ 12-15% ఇస్తే మీ స్కీమ్ మాత్రము 8-9% దగ్గరే ఒక 2-3 years వరకు కంటిన్యూస్గా అలానే పెర్ఫార్మెన్స్ అనేది తక్కువ మనకు కనిపిస్తుంది అంటే డెఫినెట్లీ వచ్చేయాలండి. సో చాలా మంది ఏమనుకుంటారంటే, అమ్మో క్యాపిటల్ గెయిన్స్ పే చేయాలి, ఇప్పుడు ఇవి అమ్మేసామంటే దాని మీద వచ్చిన యూనిట్స్ మీద. బట్ ఏంటంటే యు ఆర్ లాసింగ్ ద ఆపర్చునిటీ ఆల్సో ఎట్ ద టైమ్. అంటే మీరు అదే ఫండ్లో, అదే అమౌంట్లో, అదే తక్కువ రిటర్న్స్తో మీరు ఉండిపోవడం వల్ల మనం ఆపర్చునిటీ ఒక 12-15% ఆపర్చునిటీ అనేది మిస్ కూడా అయిపోతున్నామండి. సో ఓన్లీ కేవలం ఒక క్యాపిటల్ గెయిన్ పే చేయాలి దాని మీద అనే ఉద్దేశంతో అయితే మీరు అక్కడ ఉండిపోవద్దు. సో వీఆర్ లాసింగ్ ద ఆపర్చునిటీ అని ఆలోచిస్తే డెఫినెట్లీ మీరు ఆ ఫండ్ నుంచి అయితే బయటకి అనేది మనం వచ్చేస్తాము. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, లెస్ ఆన్ మార్కెట్ నాయిస్. అంటే మీరు ఎక్కువ మార్కెట్ నాయిస్ వినకుండా మీ పర్సనల్ గోల్స్కి అది నిజంగా ఆ ఫండ్ సూట్ అవుతుందా లేదా, నిజంగా అది మీ పర్సనల్ గోల్స్కి అలైన్ అవ్వడం లేదు అనుకుంటే దట్ ఈస్ ఆల్సో ఏ రెడ్ ఫ్లాగ్ అండి. సో అప్పుడే మన మైల్ స్టోన్స్కి అంటే ఎప్పుడెప్పుడు రీబ్యాలెన్సింగ్ అనేది మనం చేసుకోవాలి. ఎప్పుడైతే మార్కెట్స్ ఈ విధంగా కొంచెం రిస్క్ అనేది, మార్కెట్లో వాటిలిటీ అనేది చాలా ఇమ్మీడియట్గా పెరిగింది, లేదు మీ లైఫ్లో కొన్ని పర్సనల్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ జరుగుతున్నాయి, ఎదర్ ఇట్ ఈస్ రిటైర్మెంట్, చైల్డ్ ఎడ్యుకేషన్, లేకపోతే హోమ్ బయింగ్, ఇలాంటి కొన్ని మీ లైఫ్లో ఒక ఇంపార్టెంట్ మేజర్ ఈవెంట్స్ అనేవి ఎప్పుడైతే స్టార్ట్ అవుతున్నాయో వెంటనే ఆ పోర్ట్ఫోలియో దానికి ఎలా తగ్గట్టుగా ఉందా లేదా అనేది అయితే మనం గమనించుకోవాలండి. అలానే మనకి పర్సనల్ అంటే ఒకవైపు మార్కెట్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, ఒకవైపు మన పర్సనల్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, ఇలాంటివి ఎప్పుడైనా మేజర్ చేంజెస్ వచ్చేటప్పుడు మాత్రం డెఫినెట్లీ చేసుకోవాలండి. ఇలాంటి వార్ లాంటి సిచ్యువేషన్స్, ఈ ట్రంప్ టారిఫ్స్ లాంటివి వస్తూనే ఉంటాయి. సో వీ నీడ్ టు బి మేక్ ఇట్ వెరీ స్ట్రాంగ్ ఎసెట్ ఎలకేషన్ అనేది ఉండాలండి. సో ఎసెట్ ఎలకేషన్ అంటే మనకి ఎంత పర్సంటేజ్ ఎందులో ఉన్నాము. సో మీరు హైయెస్ట్ పర్సంటేజ్ మీరు రియల్ ఎస్టేట్లో ఉంటే నెమ్మదిగా దాన్ని తగ్గించుకుంటూ ఈక్విటీలోకి వెళ్ళడం, లేదు ఈక్విటీలో మీరు హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ నెట్వర్త్ మీకు అంతా కూడా 80%, 70% ఉంటే దాంట్లోంచి నెమ్మదిగా బయటకు వచ్చి మీరు డెట్లోకి మీరు కొంచెం తీసుకొని వెళ్ళడము, తర్వాత గోల్డ్లో కొంచెం మనము డైవర్సిఫై చేసుకోవడము, ఇలా ఈ విధంగా ఏంటంటే అసెట్ అలొకేషన్స్ అనేవి అప్పుడప్పుడు ఏంటంటే మనకి అంటే మనకు తెలియకుండానే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందంటే మనకు తెలియకుండానే 80-90% ఒకటే అసెట్ అలొకేషన్లోకి వెళ్ళిపోతుందండి నెట్వర్త్. సో ఇమీడియట్లీ మీరు ఈ విధంగా అసెట్ అలొకేషన్ ఒకే దాంట్లో జరిగిపోతుంది, మన ఇన్వెస్ట్మెంట్స్ అన్ని ఒకటే అసెట్ క్లాసెస్లో ఉండిపోయాయి అని ఎప్పుడైతే మీకు అనిపించిందో
దాదాపుగా ఒక 60-70% ఒకటే దాంట్లో ఉంది అనిపిస్తే మాత్రం డెఫినెట్లీ ద టైమ్ హ్యాస్ కమ్, యూ నీడ్ టు డూ ద అసెట్ ఎలికేషన్ అనేది మనం చేయాలండి. అలానే మీ లైఫ్ స్టేజెస్ బట్టి కూడా ఒక్కసారి పోర్ట్ఫోలియోని మనము చర్న్ చేసుకుంటూ ఉండాలి. సో వీ షుడ్ నాట్ అంటే బై చేసేసి వదిలేయడము, లేకపోతే కంటిన్యూస్గా అదే విధంగా మీరు స్ట్రాటజీ అనేది వెళ్ళిపోకుండా ఒక్కసారి ఆగి లేకపోతే ఒక పర్సనల్ ఫైనాన్షియల్ ప్లానర్ని కానీ వాళ్ళ ఎక్స్పర్ట్స్తో కానీ కూర్చొని ఏమైనా చేంజెస్ అవసరమా, ఎందులో ఎంత ఎలకేషన్ ఉంటే బాగుంటుంది, సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి మీ పర్సనల్ సిచ్యువేషన్స్ అవనియండి, బయట జరుగుతున్న మార్కెట్లో ఉండే సిచ్యువేషన్స్ బట్టి మనం అప్పుడప్పుడు ఈ పోర్ట్ఫోలియో కన్స్ట్రక్షన్స్ అనేవి, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అనేది, అసెట్ ఎలకేషన్ అనేది తప్పకుండా అనేది మనం చేసుకోవాల్సి ఉంటుందండి. అలానే మనం చాలా మంది సెక్టార్ ఫండ్స్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఎప్పుడైతే ఆ సెక్టార్ ఫండ్స్ అవుట్లుక్ అనేది నెగిటివ్ అయిపోతుందో, సో అందులో నుండి కూడా మనం డెఫినెట్లీ చేంజెస్ అనేవి చేస్తూ ఉండాలండి. అలానే ట్యాక్స్ రెగ్యులేటరీస్ కూడా మారుతూ ఉంటాయి. ఇప్పుడు బయట మనకి ట్యాక్స్ చేంజెస్ అవ్వడము, సో పర్సంటేజ్లు ఇప్పుడు 12.5% వరకు పెరిగింది. అలానే మీ ట్యాక్స్ బ్రాకెట్ కూడా పెరిగింది. సో ఈ విధంగా ట్యాక్స్ రెగ్యులేషన్స్ మారుతున్నప్పుడు కూడా కొన్ని చేంజెస్ అనేవి ఉంటాయి. అలానే కొన్ని సెక్టార్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అంటే దాంట్లో కూడా మనం వెళ్ళామా లేదా అనేది మనం చెక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా అన్ని చేయాలంటే అట్లీస్ట్ ఒక 1-2 ఇయర్స్ ఒక్కసారైనా మన పోర్ట్ఫోలియోని ఒక కన్సల్టేషన్ దగ్గర కూర్చొనైనా మనం డిస్కస్ చేసుకుంటే ఏమైనా మనం మిస్ అవుతున్నామా, ఏమైనా ఓవర్ అంటే ఒకే క్రౌడెడ్గా ఒకటే అసెట్లో మనం ఉండిపోతున్నాం అనే విషయాలన్నీ తెలుస్తాయండి. సో దిస్ ఈజ్ వాట్ ఎవ్రీ వన్ హ్యాస్ టు డూ అట్లీస్ట్ ఇయర్లీ వన్స్, ఇఫ్ నాట్ అట్లీస్ట్ 2 ఇయర్స్కి ఒక్కసారైనా మనం మన అసెట్ ఎలకేషన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలండి. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ ద రిటర్న్స్, ఇట్ ఈస్ అబౌట్ సేఫ్ గార్డింగ్ ఆర్ మనీ అండ్ వెల్త్ని మనం క్రియేట్ చేసుకోవడమే కాదండి, వెల్త్ని మనం సేఫ్ గార్డ్ చేసుకుంటూ మేనేజ్ కూడా చేసుకోవడం రావాలంటే. చాలా మంది వెల్త్ బాగా క్రియేట్ చేస్తారు, బట్ మేనేజ్ చేసుకోవడంలో చాలా మిస్టేక్స్ అనేవి జరిగిపోతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా కరెక్ట్ చేసుకోవాలి అంటే కొంత టైం అయితే మనం ఇవ్వాలి. సో క్రియేట్ చేసుకోవడానికి ఎంత మనము ఆ వెల్త్ని క్రియేట్ చేసుకోవడానికి మీరు ఎంతైతే టైం ఇచ్చారో అట్లీస్ట్ అందులో 20% అయినా మేనేజ్ చేసుకోవడానికి ఇవ్వండి. సో మేనేజ్ చేసుకోవడానికి మీకు అంత టైం లేకపోతే బెటర్ యూ గివ్ దిస్ వర్క్ టు సమ్ ఎక్స్పర్ట్స్ టు లుక్ ఆఫ్టర్, ఆర్ యూ క్యాన్ కన్సల్ట్ us. We are there to help you. Thank you so much.